వరుసగా మీరు దాదాపు దగ్గర దగ్గర 4, 5 సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టుకుంటూ వచ్చారు మీరు. సీరియల్ యెస్. వైస్‌గా వస్తున్నాయి. అవును. విమానం తర్వాత మన ఫస్ట్ దసరా, దసరా. తర్వాత విమానం, యెస్. ఆ తర్వాత అతిథి వెబ్ సీరీస్, మళ్ళీ ఇప్పుడు సలార్. 'సలార్' అయితే ఇంకా పాన్ ఇండియా రేంజ్‌కెళ్ళిపోయింది ఇంకా. యెస్. యెస్. డైరెక్ట్ యెస్. బ్లాక్ బస్టరే కదా ఇది. పాన్ ఇండియా కాదు గానీ ఇంటర్నేషనల్ లెవెల్‌లో వెళ్ళింది. యెస్. రియల్. అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి దాని గురించి. ఎందుకంటే డైరెక్టర్ గ్రేట్ ప్రశాంత్ నీల్ గారు ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే గతంలో 'కేజీఎఫ్' గాని, 'కేజీఎఫ్ 2' గాని ఒక తెలుగు ఇండస్ట్రీ కాదు మన ఇండియా వైస్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీని ఒక రేంజ్‌కి ఇండియన్ మూవీస్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన డైరెక్టర్. ఎలా అనిపించింది మీరు ఆ డైరెక్షన్‌లో వర్క్ చేయడం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఒక్కొక్క డైరెక్టర్ గారితోని వర్క్ చేసినప్పుడు ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది సార్. యెస్. ప్రశాంత్ నీల్ గారితోని వర్క్ చేసినప్పుడు కూడా అతను ఫ్రీడమ్ ఇస్తారు. మనం చేయడానికి గానీ, లేదు ఇలా చేస్తా అంటే ఓకే చెప్పడం గానీ, లేకుంటే ఇలా కాదు మీరు ఇలా చేయొచ్చు అనేసి సజెషన్స్ ఇచ్చి సజెషన్. ది బెస్ట్ చేపిస్తారు. వారితో వర్క్ చేయడం మాత్రం చాలా ఆనందకరం. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. చాలా మంది ఆర్టిస్టులు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఎందుకని ఆ సెట్‌లో మీకు ఎలా అనిపించింది అలాగా? ఆ ఫీలింగ్ ఏంటి అసల? యాక్చువల్లీ 'సలార్' సెట్‌లోకి పోంగానే అదొక లోకంలో, అదొక ప్రపంచంలో పోయిన ఫీల్ అది. ఎందుకంటే మొత్తం హోల్ డిపార్ట్‌మెంట్ చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. కాస్ట్యూమ్ విషయంలో కానివ్వండి, మేకప్ విషయంలో కానివ్వండి, లేకుంటే ఆర్నమెంట్స్ విషయంలో గానీ, ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కొచ్చేసరికి డైలాగ్స్ వాళ్ళు చెప్పే విధానం కానివ్వండి, రాసే విధానం కానివ్వండి, అవి ఎంత బాగుంటాయంటే అక్కడికి వెళ్ళగానే పరకాయ ప్రవేశం అంటారు గదా! అట్లా మొత్తం ఒక వేరే జోనర్‌లోకి వెళ్ళిపోతాం మనం. యెస్. రియల్లీ. ఎందుకని నేను చెప్పానంటున్నానంటే, ఇప్పుడు మనం మూవీ థియేటర్‌లో చూసేటప్పుడు ఆడియన్స్‌ని కూడా అదే విధంగా అట్మాస్ఫియర్‌లోకి తీసుకెళ్ళిపోతది ఖచ్చితంగా. డెఫినిట్‌గా. ఎగ్జాక్ట్‌లీ. అక్కడ జరుగుతున్న యాక్షన్ సీన్స్‌కి సంబంధించే గాని, లేదంటే ఇవన్నీ చూసుకుంటే మనం అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. ఆడియన్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయే పరిస్థితి అక్కడ కనిపిస్తది. ఎగ్జాక్ట్‌లీ. బాగుంటది. మీరు డైరెక్ట్‌గా ఫేస్ చేశారు కాబట్టి. ఆ! ఫేస్ చేయలేదు. ఫీల్ అయ్యాను. యెస్. అది ఫేస్ చేస్తూ ఫీల్ అయ్యాను. హ్మ్. ప్రశాంత్ నీల్ గారుతో వర్క్ చేయడం చాలా ఈజీ అబ్బా! హ్మ్. అంటే నాకు వారితో వర్క్ చేయడానికి ముందు నేను చెప్పాను ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా! అంటే లేదు చాలా టఫ్ ఉంటదంట. సార్‌తోని వర్క్ చేయడం చాలా చాలా పర్టిక్యులర్ అంట. చాలా చెప్పారు. అక్కడికెళ్తే నిజంగానే వారు పర్టిక్యులర్ అండ్ వెరీ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. వారికి ఏం కావాలో అది వారికి తెలుసు. అది తీయించుకుంటారు, హ్మ్. చేయించుకుంటారు. ఆర్టిస్ట్ నుంచి అవుట్‌పుట్ లాగా యెస్. అండ్ వారేందంటే మనం చేయడానికి ముందు వారు చేసి చూపిస్తారు. ఎట్లా అంటే అరటిపండుని చాలా రేర్‌గా ఉంటది. అరటిపండుని ఒలిచి ఇచ్చినట్టే కదా! కాపీ పేస్ట్ ఇంకా అంతకంటే ఈజీ వర్క్ ఏముంటుంది? ఇప్పుడు మీకు మీ సీన్ ఏదైతే ఉంటదో ఇప్పుడు 'సలార్‌లో' అది ఎలా ఉంటది సార్ అసల? అంటే మేము ఆల్రెడీ చూసాం. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసాం మేము. మీకు ఎలా అనిపించింది ఆ సీన్ అనేది? ఆ సీన్ అసలు మామూలుగా లేదబ్బా! రాత్రి అరౌండ్ 7:30కి షాట్ పడ్డది సూర్యాస్తమయం తర్వాత. రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది. నేను కార్‌లోంచి దిగడం, అక్కడ నిలబడడం, తర్వాత రావడం, నేను మళ్ళీ తిరిగి మాట్లాడడం. ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా అది ఒక డిఫరెంట్ లెవెల్ థింగ్ అబ్బా అది. ఆ క్యారెక్టర్ నెగెటివ్ రోల్ యాక్చువల్లీ. ఎవరైతే విలన్ ఉంటారో వాడికి ఫాదర్ అన్నమాట. అతనికి ఫాదరు. ప్రశాంత్ నీల్ గారు ఎంత బాగా చూయించారంటే, ఒక ఫాదర్, ఒక సన్ ఆ పిచ్చ ఎట్లయితే ఉంటదో ఆ చైర్ కోసం దాని కోసం ఆ! రైట్. గ్రేట్ డైరెక్టర్ అబ్బా! అంతకంటే ఎక్కువ ఏం లేవు నా దగ్గర. యాక్చువల్ దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు ప్రశాంత్ నీల్ గారు. అంతే అంటారు. మీలో ఉన్న యాక్టింగ్‌ని బయటే తీసుకున్నారైతే. చేయించుకున్నారు. తీసుకున్నారనే దానికంటే బదులు చేయించుకున్నారు వాళ్ళు. దట్ క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ నీల్ గారు. ఎన్ని రోజులు సార్ మీ షూటింగ్? అది ఒక 3 డేస్ జరిగింది మాకు వర్క్. 3 నైట్స్ షూట్ జరిగిందది. మీకు అందులో ఏమైనా టఫ్ అనిపించిందా సార్? టఫ్ అంటే వర్షమే సి అనిపించింది. అంటే వర్షం పడుతుంటే ఫేస్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్ మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ డైలాగ్ ఏదైతే ఉందో అది మిస్ కావద్దు. అవును. చలి చలి ఉంటుంది కదా! జనరల్‌గా చలి పెడతది. చలి పెట్టినా కూడా వణకకుండా చెప్పాలి. ఏదైతే బాడీ లాంగ్వేజ్ ఉందో దాన్ని మెయింటైన్ చేయాలి. అది కొంచెం టఫే కదా! జనరల్‌గా ఇప్పుడు కొన్ని కొన్ని సెట్స్ చూస్తుంటే ఎలా ఉంటదంటే కొంచెం విలేజ్ బ్యాక్‌డ్రాప్ గాని అంటే చాలా వరకు సినిమాలు ఫారెన్ బ్యాక్‌డ్రాప్‌లో అట్లాగా కొన్ని కొన్ని సీన్స్ అని సెట్స్ అని మాక్సిమం అట్లానే చేస్తారు. డిజైన్ చేస్తారు. ఈ డైరెక్టర్స్. కానీ ప్రశాంత్ నీల్ గారు వచ్చేటప్పటికి ఏంటంటే ఆయనది ఒక యూనిక్ స్టైల్‌లో ఉంటదది. ఆయన డే 1 నుంచి కూడా అదే యూనిక్ స్టైల్‌ని ఫాలో అవుతున్నారు. అదే ఒక రహస్యం గూడా అయింది. ఆయన హిట్ అవ్వడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ సెట్‌లోకి అడుగు పెట్టిన ముందు ఎలా అనిపించింది సార్ అట్మాస్ఫియర్ గాని అది మీకు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ నీల్ గారి గురించి అంటే టీం దగ్గర నుంచి కాల్ రాగానే నేను అసలు చాలా ఎగ్జైట్ అయ్యాను. నేను ఇది కంప్లీట్‌గా చేయాలి అన్న ఉత్సాహం లోపల ఉండే. అక్కడికెళ్ళిన తర్వాత కొద్దిగా భయం కూడా ఉండే. ఎందుకంటే పెద్ద డైరెక్టర్. 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' 2 బ్లాక్ బస్టర్స్. బాక్స్ ఆఫీస్‌ని ఊపేసినటువంటి సినిమాలవి. లెజెండరీ డైరెక్టర్ కోటాలోకి వెళ్ళిపోయారు ఖచ్చితంగా. ఆల్రెడీ ఉన్నారు. వారితో వర్క్ చేయడం అంటే వారు ఎట్లా ఉంటారు? సెట్‌లో ఎట్లా ఉంటారు? కోప్పడతారో, తిడతారో, టేక్స్ పడితే ఏమన్నా అంటారో ఆ భయం మాత్రం ఉండేది నాకు. కానీ అలాంటివేం లేదబ్బా అసలు. హ్మ్. చాలా ఈజీ పోయింది. అసలు మీకు ఎలా వచ్చింది సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫర్ అనేది మీకు ఫస్ట్? కో డైరెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు కదా! ఆహా! వారితో నాకు చాలా రోజుల నుంచి అనుబంధం. మంచి మిత్రుడు నాకు. హ్మ్. 'కేజీఎఫ్ 1'కి, 2'కి ట్రై చేశాను నేను. బట్ వర్కౌట్ కాలేదు. లక్కీగా 'సలార్‌కి' నన్ను పిలిపించారు. సార్‌కి నా ప్రీవియస్ మూవీస్ ఉన్నాయి కదా! 'దసరాకి' నాకు చూపిస్తే బాగున్నాడని పిలిపించేసి ఆడిషన్ కూడా తీసుకోలేదు. అంటే యాక్చువల్ అంత పెద్ద క్యారెక్టర్‌కి ఆడిషన్ తీసుకుంటారు. ఖచ్చితంగా. కానీ ప్రశాంత్ నీల్ గారికి నా మీద ఉన్న నమ్మకం అనుకోవచ్చు, లేదా నాతో చేయించుకుంటారు అని ఆబ్వియస్లీ అనుకుని ఉంటారు కదా! అలా వచ్చిందది. ఫస్ట్ మీరు నమ్మారా సార్? అంటే మీ అంటే డైరెక్ట్‌గా మీకు కాల్ చేసి చెప్పినప్పుడు ఇట్లా మీకు ఇట్లా సలార్‌లో వచ్చింది ఆఫర్ మిమ్మల్ని ఇట్లా రెడీ అవ్వండి మీరు ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని చెప్పాలి అల్లప్పుడు. అప్పుడు కొంచెం నమ్మశక్యంగా లేకుండే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ ఉండే. సలార్ నుంచి కాల్ రావడం అంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద ప్రొడక్షన్ నుంచి, హోంబెల్ ప్రొడక్షన్ నుంచి అంత పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి కాల్ రావడం అంత ఆషామాషి కాదు. అంటే నా కోసము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడో చిన్న ఇది ఉండే. ఏ క్యారెక్టర్ ఇస్తుండొచ్చు? ఎలా చేయిస్తుండొచ్చు? అసలు ఇంపార్టెన్స్ ఉంటదా? చాలా మందిలో నేను ఒకడినా? లేకుంటే నాకు సెపరేట్‌గా ఏమైనా ఉంటదా? ఇవన్నీ కౌంట్స్ ఉండే మైండ్‌లో. అవును. చాలా రన్నింగ్ అయ్యింది మైండ్‌లో, అదైతే వాస్తవం. కానీ అక్కడికి పోయినాక ద సీన్ వాస్ డిఫరెంట్. ఐ వాస్ ద మెయిన్ ఫేస్, విలన్ ఫాదర్. హౌస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ సార్ విత్ ప్రభాస్? యాక్చువల్లీ ప్రభాస్ గారితో నాకు డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు. కానీ ఇండస్ట్రీలో చాలా మంది దగ్గర నుంచి వినడం ఏందంటే ప్రభాస్ ఇస్ డార్లింగ్. ప్రభాస్ రాజా కుటుంబీకుడు కదా ఎంతైనా. అవును. ఆ హుందా, ఆ టీవీ మెయింటైన్ చేస్తూనే అంటే వాటిలో ఉంది. మెయింటైన్ చేయడానికి ఏం లేదు. వారిలో ఉంది ఆ టీవీ, ఆ హుందాతనం. యెస్. ఈస్ అ గ్రేట్ పర్సన్ మ్యాన్. మాచో మ్యాన్. ఒక వైపు చూసుకుంటే ప్రశాంత్ నీల్ గారు గ్రేట్ డైరెక్టర్. హీరో చూసుకుంటే ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో. వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో మీరు వర్క్ చేశారు. మీకు కాంప్లిమెంట్స్ ఎలా వచ్చింది? నాకు దసరా చేసినప్పుడు చాలా కామెంట్స్ గానీ, లైక్స్ గానీ, తర్వాత ఫోన్స్ గానీ చాలా వచ్చాయి. ఆ యొక్క బజ్ మళ్ళీ సలార్‌కి అందుకున్నాను. బ్రేక్ చేసిందా? యెస్. బ్రేక్ చేసిందనుకోవాలి. ఎందుకంటే నాకు ఆన్సర్‌లు ఇవ్వడానికి నాకు 2 రోజుల పైన పట్టింది నాకు. ఆహాహా! ఎందుకంటే వచ్చిన వాటికి ప్రతి ఒక్కళ్ళకి నేను రిప్లై ఇస్తాను. అవును. రిప్లైస్ ఇచ్చుకుంటాను. ఇంకా ఎఫ్‌బీలో ఇన్‌స్టాలో ఇంకా ఇవ్వలేదు రిప్లైస్. ఆహాహా! కానీ అసలు మామూలు బజ్ కాదు. మామూలు అప్రిషియేషన్స్ కాదు. హ్మ్. సో హ్యాపీ.